బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో జనసేన నాయకుడిపై ఓ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీరవసవరం జడ్పీటీసీ గూండా జయప్రకాష్ నాయుడు తనను నమ్మించి మోసం చేశారంటూ భీమవరానికి చెందిన మద్దాల విజయలక్ష్మి మీడియా ముందుకొచ్చారు. గత ఏడాది కాలంగా జయప్రకాష్ తో రిలేషన్షిప్ లో ఉన్నానని చెబుతున్నారు. బ్యూటీ పార్లర్ లో పరిచయమైన తనను ఇల్లు కొనిస్తానని నమ్మించి 10 లక్షల రూపాయల నగదుతో పాటు కొంత బంగారాన్ని జయప్రకాష్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. భీమవరంలోని ఆయన కార్యాలయంలోనే ఉంటూ భార్య రూపంలో అన్ని సేవలు అందించానని, అయితే ఆయన ప్రవర్తనలో మార్పు రావడం, ఇతర మహిళలతో చనువుగా ఉండటంతో విభేదాలు మొదలయ్యాయని బాధితురాలు చెబుతున్నారు. ఇదే విషయంపై నిలదీస్తే తనపై దాడి చేశారని, ప్రస్తుతం తన డబ్బు బంగారం తిరిగి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. వేరే వాళ్ళు ఇలా అబ్బాయి ఉన్నాడు అయ్యి అని చెప్పేసి నాకు పెళ్ళయిందండి. పెళ్ళైపోయి నేను విడాకులు కూడా అయిపోయాను. ఇంక నేను ఇలా బతుకు తీరు కోసం ఏదో ఒకటి చిన్న జాబ్ అన్నది ఏదన్నా బ్యూటీషియన్ అన్నది చేసుకుంటూ ఉంటాను. ఆ బ్యూటీషియన్ అన్న ఆంటీ తీసుకెళ్ళి పరిచయం చేసిందండి ఈయనకి. ఈయన పేరు ఈయన ఎవరో కూడా నాకు తెలియదు భీమవరం వచ్చేంత వరకు అండి. తర్వాత నేను ఇలాగా గోండా జయప్రకాష్ నాయుడు నేను జడ్పీటీసీని వీరవసరానికి అన్ని ఈయన చెప్తేనే నాకు తెలిసిందండి. అయినా సరే 1 ఇయర్ రిలేషన్లో కంటిన్యూ చేసామండి. రోజు ఆఫీస్లోనే ఉండేదాన్ని అండి, వంటలు చేసేదాన్ని, రోజు ఇంకా అక్కడే ఉండేదాన్ని. చేస్తే ఇంకా అలా వైఫ్ కింద అలా ఉండిపోయేదాన్ని అండి. నేను ఉండిపోతే అప్పుడప్పుడు ఇలాగ అమ్మాయిలను తెచ్చుకోవడం ఇలాగని చెప్పి ఏ అమ్మాయికి కూడా నచ్చదు కదండి. ఇంకా ఆ విషయాల్లో గొడవలు అయ్యి ఇంకా అలా కొంచెం కొంచెం ఇల్లు ఇస్తానని చెప్తే ఇల్లు కోసం నేను 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలు వేరే డబ్బులు నేను ఇంకా వేసుకొని ఇల్లు కొంటాను అని చెప్పి ఎక్కడో చిన్న ఇల్లు చూపిస్తే అది నీకు నచ్చలేదంటే నా డబ్బులు ఎత్తి వెళ్ళలేదండి. నా బంగారం తాకట్టు పెట్టుకున్నాను, నా బంగారం కూడా ఇవ్వట్లేదండి. రేపు నా ఆఖరికి ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్తున్నాడు. నువ్వు వచ్చు నాతో కలువు అయ్యి అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. నా డబ్బులు నా బంగారం అయ్యి ఇస్తే చాలండి. శారీరకంగా వాడుకున్నందుకు అయ్యి నేను ఇష్టపడి కూడా వెళ్ళాను కదండి. నాకు న్యాయం జరిగేలా చేస్తే చాలండి. మరోవైపు ఈ ఆరోపణలపై జయప్రకాష్ నాయుడు రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ అవాస్తవాలని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే వైసీపీ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విషయాలను పార్టీకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. ఈ వ్యవహారంపై తాను న్యాయ పోరాటం చేస్తానని, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. విషయం గురించే ఈ విషయాన్ని నన్ను అక్కడితో ఆపి నా కంపెనీ ఉన్న నా లావాదేవీల మీద నన్ను ఈ సోషల్ మీడియా పేరు చెప్పి నన్ను బెదిరించి జయప్రకాష్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జయప్రకాష్ ఇలాంటి తాటాకు చెప్పులకి ఎందుకో భయపడే వ్యక్తి కాదు. మనోధైర్యం దేవుడు అన్నది నాకు ఇవ్వటం, అలాగే నా ధైర్యంగా చూసే నా పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలతో పెరుగుతున్న వ్యక్తిని 2000 నుంచి. దాని గురించి నేను అధైర్యం పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేయాలనుకుంటున్నారు కాబట్టి అది అల్లరి రూపంలో ఎదరగలుగుతుంది. కానీ నేను రాజ్యాంగబద్ధాన్ని నమ్ముకున్నాను కాబట్టి నేను కోర్టు ద్వారా దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడి వరకు నేను తీసుకెళ్తాను. నేను ఊరి నుంచి రాగానే ప్రస్ఫూర్తంగా అందరికీ అన్ని రకాల సమాధానాలు తెలియజేస్తాను. కానీ దయవుంచి మీ అందరికీ, అంటే మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాలు పార్టీకి సంబంధం లేకుండా తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఉంటే జయప్రకాష్ని వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా పలానా వ్యక్తి అని చెప్పండి. అంతేగాని జనసేన పార్టీని, జనసేన అధినేతని దీంట్లోకి తీసుకురావద్దని చెప్పి దయవుంచి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. త్వరలో నేను ప్రెస్ మీట్ పెడతాను, అన్నీ క్లియర్గా అవి తెలియజేస్తాను. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎలాగా నేను ముందుకెళ్ళాలన్నది కూడా దాన్ని కూడా ప్రిపేర్ అయి ఉన్నాను. స్థానిక బిగ్ టీవీగా మేము ఇలాంటి వార్తలు ఆన్ ఎయిర్ చేయాలని కోరుకోవట్లేదు, కానీ వార్తలాగే ఇరుపక్షాల ఆరోపణలను మీకు చూపించాం.